హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ వీడియోలో మనం హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ మీద ఒక వీడియో చేశాను. అది కావాలంటే పైన ఒక లింక్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఇది సెకండ్ వీడియో మనం చేసుకోబోయేది. యూనిట్ 4లో ఇది సెకండ్ వీడియో. డైరెక్ట్ నేను ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తున్నా. ప్రాబ్లమ్ చూడండి. ఫైండ్ ది హాఫ్ రేంజ్ ఫోరియర్ కొసైన్ అండ్ sine series for the function f of x equals x in the interval 0, pi అన్నాడు. హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ లో ప్రతి లిమిట్ 0, 2π గానే ఉంటుంది. ప్రాబ్లం ఫంక్షన్ ఏమి ఇచ్చాడు మనకి? f of x ఈక్వల్స్ టు x. ఒక ఫంక్షన్ చూస్తే సరిపోతుంది, మిగిలిందంతా 0, π లిమిట్స్ మాత్రం కన్ఫామ్ గా ఉంటుంది. సో సొల్యూషన్ చూద్దాం. హాఫ్ రేంజ్ ఫోరియర్ కొసైన్ సిరీస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ మనం. మరి ఫోరియర్ కొసైన్ సిరీస్ ఫార్ములా f of x ఈక్వల్స్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ 1 to infinity an cos nx. సో నెక్స్ట్ ఫస్ట్ a0 ని ఫైండ్ అవుట్ చేద్దాం. a0 ఫార్ములా 2/π ఇంటిగ్రల్ 0 to π f of x dx. మరి f of x ప్లేస్ లో నేను x ని సబ్స్టిట్యూట్ చేద్దాం. a0 ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π f of x ప్లేస్ లో x సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ ఇంటిగ్రల్ x అంటే 2/π x square by 2, lower limit 0, upper limit pi. Next 2/π upper limit ని ఫస్ట్ x ప్లేస్ లో పై సబ్స్టిట్యూట్ చేశాం. పై స్క్వేర్ బై 2 మైనస్ 0 స్క్వేర్ బై 2. నెక్స్ట్ పై స్క్వేర్ బై 2, 0 స్క్వేర్ అంటే 0 అయిపోద్ది, దాన్ని వదిలిపెట్టేశాను. నెక్స్ట్ పై క్యాన్సిల్ అయిపోద్ది, 2 క్యాన్సిల్ అయిపోద్ది, మనకు మిగిలింది ఎంత అంటే పై అన్నమాట. నెక్స్ట్ an ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక an ఫార్ములా ఏంటి మరి? an ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π f of x cos nx dx. 2/π ఇంటిగ్రల్ 0 to π x cos nx dx. f of x ప్లేస్ లో x సబ్స్టిట్యూట్ చేశాను. దీన్ని బెర్నౌలీస్ రూల్ పరంగా ఎక్స్పాండ్ చేస్తే u ఈక్వల్స్ టు x, v ఈక్వల్స్ టు cos nx. u డాష్ ఈక్వల్స్ ఏమైంది మరి? 1 అయింది. u డబల్ డాష్ ఏమైంది అంటే 0 అయింది. v1 ఈక్వల్స్ టు sin nx బై n అయింది. v2 ఈక్వల్స్ టు మైనస్ cos nx బై n స్క్వేర్ అయింది. వీటిని జస్ట్ నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ 2/π x cos nx బై n మైనస్ 1 ఇంటూ మైనస్ cos nx బై n స్క్వేర్. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ పై. నెక్స్ట్ ఈ ఎక్స్ ప్లేస్లలో అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. పై sin nπ బై n cos nπ బై n స్క్వేర్ మైనస్ ఆఫ్ 0ని అప్లై చేస్తున్నాను. 0, 0, 0. నెక్స్ట్ దీని యొక్క క్యాలిక్యులేషన్ చూస్తే, వాల్యూస్ చూస్తే sin nπ వాల్యూ 0 and cos nπ వాల్యూ -1 whole power n by n square minus of 0 into something 0 and cos 0 వాల్యూ మనకి 1 వస్తుంది, 1/1 స్క్వేర్ అవుతుంది. దీని యొక్క క్యాలిక్యులేషన్ జస్ట్ మిగిలిన మనకి -1 whole power n minus 1 డివైడెడ్ బై n స్క్వేర్ రాశాను. ఇది an. ఇక్కడ a0 an లని మనం ఫోరియర్ కొసైన్ సిరీస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే f of x ఈక్వల్స్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ 1 to infinity an cos nx లో సబ్స్టిట్యూట్ చేశాను. x ఈక్వల్స్ టు π/2, a0 వాల్యూ π/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ 1 to infinity 2/π -1 whole power n minus 1 డివైడెడ్ బై n స్క్వేర్ ఇంటూ cos nx. నెక్స్ట్ π/2, ఇక్కడ 2 కాన్స్టాంట్ అండ్ పై కాన్స్టాంట్ ముందుకు రాశాను, మిగిలిన సేమ్ రాశాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు n ఈక్వల్స్ 1, 2, 3, 4 ఇలా సిరీస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. సిరీస్ ని ఎక్స్పాండ్ చేస్తే మనకి π/2 ప్లస్ 2/π 1 తీసుకుంటే -2. ఇక్కడ క్యాలిక్యులేషన్ మీరు కావాలంటే 1 సబ్స్టిట్యూట్ చేసి చూస్తే -2 వస్తుంది. ఇక్కడ -2 cos 1x బై 1 స్క్వేర్. 2 తీసుకుంటే 0 అయిపోద్ది. 3 తీసుకుంటున్నా, మళ్ళీ 3 తీసుకుంటే cos 3x బై 3 స్క్వేర్. 5 తీసుకోవాలి, 4 కి 0 అయిపోద్ది, డాష్ డాష్ డాష్. నెక్స్ట్ ఇక్కడ -2 ని బయటికి రాస్తున్నా నేను. -2 అంటే 2 2 4 అయింది, -4/π cos x బై 1 స్క్వేర్ ప్లస్ cos 3x బై 3 స్క్వేర్ ప్లస్ cos 5x బై 5 స్క్వేర్ డాష్ డాష్ డాష్. ఇది మనకు కావాల్సిన ఫోరియర్ కొసైన్ సిరీస్. నెక్స్ట్ ఫోరియర్ సైన్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్స్ 1 టు ఇన్ఫినిటీ బిఎన్ సైన్ ఎన్ ఎక్స్. ఇప్పుడు బిఎన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ బిఎన్ అంటే ఫార్ములా 2/π ఇంటిగ్రల్ 0 టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్. మరి 2/π ఇంటిగ్రల్ 0 టు పై ఎక్స్ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను నేను. నెక్స్ట్ 2/π ఎక్స్, మళ్ళీ బెర్నౌలీస్ రూల్ అప్లై చేస్తున్నాను. ఎక్స్ ఇంటూ మైనస్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ స్క్వేర్, లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ పై. నెక్స్ట్ ఈ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ లను క్యాలిక్యులేషన్ చేశాను. మైనస్ ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ స్క్వేర్. ఇప్పుడు 0 టు పై అప్పర్ లిమిట్ ని అప్లై చేస్తున్నాం. మైనస్ పై కాస్ ఎన్ పై బై ఎన్ ప్లస్ సైన్ ఎన్ పై బై ఎన్ స్క్వేర్ మైనస్ హాఫ్. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి ఇక 0 0 0. నెక్స్ట్ మిగిలింది ఎంత ఇక్కడ మైనస్ పై ఇంటూ కాస్ ఎన్ పై వాల్యూ -1 హోల్ పవర్ ఎన్ బై ఎన్. మిగిలిన అన్ని జీరోలు అయిపోతాయి మనకి. నెక్స్ట్ మిగిలింది ఓవరాల్ గా 2/π మైనస్ పై ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ బై ఎన్. నెక్స్ట్ ఇది మైనస్ బయటికి రాస్తున్నా నేను. పై క్యాన్సిల్ అయిపోద్ది ఇక్కడ. ఈ పై క్యాన్సిల్ అయిపోద్ది. -2 -1 హోల్ పవర్ ఎన్ బై ఎన్ మిగిలింది. ఇది బిఎన్ వాల్యూ మనకి. నెక్స్ట్ ద ఫోరియర్ సైన్ సిరీస్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఎన్ ఈక్వల్స్ 1 టు ఇన్ఫినిటీ. ఈ బిఎన్ ప్లేస్ లో దాన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేశాను నేను. సబ్స్టిట్యూట్ చేశాక 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందుకు రాసేస్తున్నాను. మైనస్ లోపలే ఉంటుంది. ఇక్కడ మైనస్ ఎన్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది సైన్ 1x బై 1. మళ్ళీ 2 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ వస్తుంది మైనస్ సైన్ 2x బై 2 ప్లస్ 3కి ప్లస్ అయిపోతుంది 3x బై 3. 4కి మైనస్ వస్తుంది మైనస్ సైన్ 4x బై 4 ప్లస్ డాష్ 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 1. ఇది మనకు కావాల్సిన ఫోరియర్ సైన్ సిరీస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుంటున్నా, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ మోడల్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయాలి. ఫైండ్ ద ఫోరియర్ కొసైన్ సిరీస్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఏఎక్స్ అన్నాడు. ఈ పవర్ ఏఎక్స్ కావచ్చు, ఈ పవర్ మైనస్ ఎక్స్ కావచ్చు, ఈ పవర్ 2x కావచ్చు, ఏదైనా ఫంక్షన్ ఇవ్వచ్చు. మరి ఇదే మోడల్లో మీరు ట్రై చేయాలి. ఇక్కడ ఏ ప్లేస్ లో వాల్యూ ఎంత ఉందో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే ఫార్ములా లాగా యూజ్ అయింది మీకు కావాలంటే. ఇక్కడ ఫోరియర్ కొసైన్ సిరీస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫోరియర్ కొసైన్ సిరీస్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ 1 టు ఇన్ఫినిటీ an cos nx. a0 ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రల్ 0 టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో 2/π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఈ పవర్ ఏఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను ఇంటూ డిఎక్స్. 2/π ఈ పవర్ ఏఎక్స్ బై ఏ, లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ పై. నెక్స్ట్ a0 ఈక్వల్స్ టు 2/π ఈ పవర్ a పై మైనస్ ఈ పవర్ a ఇంటూ 0/a. నెక్స్ట్ 2 కాన్స్టెంట్, a కాన్స్టెంట్, 2/a పై బయటికి రాశాను నేను. మీకు ఈ పవర్ a పై -1. ఇక్కడ మనకి a0 ఎంత వచ్చింది అంటే ఇది మొత్తం a0 వాల్యూ మనకి. నెక్స్ట్ an కనుక్కుందాం. 2/π ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ nx dx. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఈ పవర్ ax సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ పవర్ ax ఇంటూ కాస్ bx dx. ఇంటిగ్రల్ ఈ పవర్ ax ఇంటూ కాస్ bx dx ఫార్ములా ఈ పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a కాస్ bx ప్లస్ b సైన్ bx. ఇది ఫార్ములా. సో ఇక్కడ దీంతో దీన్ని కంపేర్ చేస్తే, దీంతో దాన్ని ఫార్ములాని కంపేర్ చేస్తే ఏ ప్లేస్ లో ఏనే ఉంది, బి ప్లేస్ లో మాత్రం ఎన్ ఉంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2/π కామన్ గా బయట ఉంది కాబట్టి సేమ్ రాశాను. ఈ పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ n స్క్వేర్. b ప్లేస్ లో n ఉంది కాబట్టి n స్క్వేర్. a కాస్ nx ప్లస్ b సైన్ nx, లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ పై. సో సేమ్ ఫస్ట్ ఏం చేశానంటే అప్పర్ లిమిట్ ని అప్లై చేశాను. ఇగో ఎక్కడెక్కడ ఎక్స్ ప్లేస్లలో పై సబ్స్టిట్యూట్ చేశాను. మైనస్ పెట్టేసి లోయర్ లిమిట్ 0 0 0. కన్ఫ్యూజ్ కాకూడదు, చేంజ్ ఏం లేదు. మైనస్ పెట్టేసి లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ సైన్ ఎన్ పై వాల్యూ 0 కాబట్టి ఇది 0 అయింది. మిగిలిన కాస్ ఎన్ పై వాల్యూ -1 హోల్ పవర్ n కాబట్టి సేమ్ వచ్చింది. ఇది సేమ్ ఉన్నట్టు రాశాను, ఇక్కడ సేమ్ రాశాను. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1/a స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ ఇక్కడ కాస్ n పై వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ a అంటే a మిగులుద్ది
సైన్ 0 వాల్యూ 0 కాబట్టి 0 రాశాను ఇక్కడ. ఇక్కడ ఏఎన్ ఏమైంది అప్పుడు ఏఎన్ ఈక్వల్స్ టు 2a. ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఉంది ఆల్రెడీ ఏ కామన్ ఉంది 2a కామన్ తీస్తున్నాను. ఇక్కడ కూడా ఏ ఉంది కాబట్టి ఏ బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ పై ఉంటుంది పై ఇంటూ ఏ స్క్వయర్ ప్లస్ ఎన్ స్క్వయర్ ఇంటూ రిమైనింగ్ ఇక్కడ ఈ పవర్ ఏ పై ఉంది అండ్ -1 హోల్ పవర్ ఎన్ ఉంది. సో అది కూడా ఇక్కడ రాస్తున్నాను. మైనస్ ఇక్కడ మిగిలింది ఎంత మరి కామన్ పోయింది కదా మనకి. ఇక్కడ 1 మాత్రమే మిగులుతుంది. డినామినేటర్ లో ఉన్న ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ కూడా బయటికి రాశాను. ఇది మనకు కావాల్సిన ఏఎన్ వచ్చింది. మనకు కావాల్సిన ఫోరియర్ కొసైన్ సిరీస్ కాబట్టి a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ 1 టు ఇన్ఫినిటీ an cos nx. సో సో a0 మనకి ఎంత వచ్చింది 2 ఇంటూ ఈ పవర్ a పై -1 డివైడెడ్ బై a పై బై 2 ప్లస్ అక్కడ ఉన్నది ఉన్నట్టు సేమ్ ఇక్కడ రాసేసాను. ఇక్కడ క్లీన్ గా మీరు అబ్జర్వ్ చేయండి ఎంత వచ్చిందో అంత రాశాను. నెక్స్ట్ ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయి అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది మిగిలింది రాసేసాను. నెక్స్ట్ ఇక్కడ 2a కామన్ ఉంది 2 కాన్స్టెంట్ కాబట్టి పై కూడా కాన్స్టెంట్ ఉంది కాబట్టి ముందుకు రాశాను. మిగిలింది లోపల రాసేసాను. ఈ పవర్ a పై -1 హోల్ పవర్ n -1 డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఎన్ స్క్వేర్ అనేది ఇక్కడ సిరీస్ కాబట్టి దాన్ని ఎన్ని లోపల రాయాల్సి ఉంటుంది కాబట్టి ఎన్ స్క్వేర్ లోపల రాయాల్సి వచ్చింది కాస్ ఎన్ఎక్స్. ఇది మనకు కావాల్సిన ఫోరియర్ కొసైన్ సిరీస్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ని క్లోజ్ చేస్తున్నాను. ఇంకా కావాలంటే ప్రాబ్లమ్స్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.